గిరిజన ప్రాంత ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్గా మా టీడీపీ నాయకులు కార్యకర్తలు ముక్తకంఠంగా ఒక విషయం చెప్తున్నాము. అనవసర రాజంత్రంలోని వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం జీవో నెంబర్ 3 గురించి మాట్లాడలేదు, అలాగే 1/7 గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. అదేమంటే 1/7 ఏమొచ్చి తుంగలో తొక్కుతున్నారు ఈ టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి, జీవో నెంబర్ 3 తుంగలో తొక్కుతా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఏ రోజు కూడాను మాకు శ్రీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గిరిజనులందరూ కూడాను మాకు ఇల్లులు ఇచ్చింది రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. రేపు వచ్చి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మన గిరిజన చట్టాల మీద చాలా ఇదిగా ఉన్నారు. 100% గిరిజనులకు ఏదైతే కావాలని చెప్పేసి అనుకున్నామో ఆ వాయిస్ కూడా ఎవరైతే మన జీవో నెంబర్ 3 వల్ల మనకి వచ్చే ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పేసి మన అరకులోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందే చెప్పారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మన పార్టీ అయితే ఇది కట్టుబడి ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్ కూడాను ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద మేము 100% మేము కట్టుబడి ఉన్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేసి పెడతాం. అక్కడ వచ్చే రాయితీలు కానీ, అలాగే వసతులు కానీ, అభివృద్ధి కానీ బట్టి అనవసరం రాదంతం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది మాత్రం కొద్దిగా మీరు 2 రోజులు బంద్ ఇచ్చారు. ఆ బంద్కు ఒక న్యాయమైన హక్కు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడింది ఒక నాయకుడు కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోని అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మైండ్లో పెట్టుకోవద్దండి. 100% మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, టీడీపీ అధిష్టానం మొత్తం కోట్లు కూడా మన గిరిజనులకు ఏదైతే మన రామారావు గారు ఏదో హక్కులు కల్పించారో ఆ హక్కులన్నీ మనకి వస్తున్నాయి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి అన్ని సంక్షేమ పథకాలు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి పెడతాము. ఎట్టి పరిస్థితుల్లోని మేమైతే మాత్రం మా టీడీపీ నాయకులందరూ ఒకటే ముత్తగంటలు చెప్తున్నాము. అనవసరం రాజధాంతం చేసి ఆర్థిక అభివృద్ధి కూడాను ఈ వైసీపీ నాయకులు మనకి అడ్డుపడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఇది ఒప్పుకునే పరిస్థితి మాత్రం లేదు. ఏది అరకు కాఫీ అని పెట్టింది చంద్రబాబు నాయుడు గారే, అలాగే మిరియాల రేటు పెంచింది చంద్రబాబు నాయుడు గారే, మనకి ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, మనకు ఉద్యోగాలు ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరు కూడా ఇలాంటి అపోహలు నమ్మకుంటానా మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం అన్నీ చేస్తుంది. కాబట్టి మిగతా రాజకీయ నాయకులంతా వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నారు తప్పిస్తే కానీ వాళ్ళు మళ్ళీ రిట్ పిటిషన్లు వేయలేకపోయారు. ఆ రిట్ పిటిషన్స్ కూడా వేయకుండా ఈ రోజు ఏమొచ్చి మనకు 5 సంవత్సరాలు ఏడిపించుకొని మన ఓట్లు కొట్టేసి 2 సార్లు కూడా అరకు పాడేరు కూడాను 2 సార్లు వైసీపీ గెలిచిన తర్వాత కూడాను మనకేమొచ్చి కనీసం న్యాయం చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చేసి మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం వచ్చేసి మహా అంటే 8 నెలలు అవుతుంది రేపుడుతోని. ఈ 8 నెలల్లోని మేము చాలా ప్రగతి సాధించాం. కానీ ఇంకా ఇప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు ఏముంచి ఏదో ఫస్ట్ టైం చేస్తున్నారు ఇది. కానీ చాలా తప్పు అది. మేమైతే 100% మేము కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మేమందరూ కూడా యాక్చువల్గా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరికి వెళ్ళేసి మా జీవోలు కట్టుబడి ఉండాలి సార్, జీవోలు కట్టుబడి చేయాలి సార్ మీరు అని చెప్పేసి అడుగుతాం. మేము చెప్పకుండా ముందే చంద్రబాబు వాయిస్ వచ్చింది ఏది ఎలక్షన్ ముందుని, ఖచ్చితంగా నేను జీవో నెంబర్ 3 కట్టుబడి ఉంటాను చేస్తానని చెప్పేసి. ఖచ్చితంగా మనమైతే మాత్రం జీవో నెంబర్ 3 నిలబడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక గంట 2 గంటల ముందే ట్వీట్ చేశారు. కాబట్టి ఆయన మా అధినాయకుడు 100% కట్టుబడి ఉంటారు. మా యువ నాయకులు కట్టుబడి ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వం అన్యాయం చెయ్యదు. 5 సంవత్సరాలు కాపాడుకొని ఏదైతే రాజ్యాంగ హక్కులు మనకు ఉన్నాయో అవన్నీ కాపాడతారని చెప్పేసి తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాం.